నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం దయతో తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు అభ్యర్థించాయి. ఫార్మసీ, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల అసోసియేషన్ సంయుక్తంగా ట్యాంక్ బండ్ వద్ద ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాక తాము అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్చరర్లకు జీతాలు చెల్లించకపోవడంతో వారి నుంచి కూడా సహాయ నిరాకరణ ఎదురవుతుందని చెప్పారు. ఇప్పటికైనా దయచేసి తమ బాధ ఆలకించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ విద్యాసంస్థ తెలంగాణలో ఉన్న అన్ని విద్యాసంస్థల యొక్క మేనేజ్మెంట్ అసోసియేషన్ ఒక దగ్గరికి వచ్చి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని అంటే టోకెన్లు ఉన్నాయన్నీ కూడా ఇమీడియట్లీ రిలీజ్ చేసి మిగతా ఏదైతుందో ఒక రూట్ మ్యాప్ ఒకటి ముఖ్యమంత్రి గారు ఇస్తే ఇక సంతోషం. 10 ఏళ్ళ నుంచి పాత గవర్నమెంట్లో మేము బాగా నష్టపోయినాము. మా ప్రభుత్వం వచ్చిందని ఎంతో సంతోషపడ్డాము, కానీ మాకు ఇంతవరకు కూడా ఒక రూట్ మ్యాప్ రాలేదు. ఒకసారి ముఖ్యమంత్రి గారు దయచేసి అన్ని విద్యా సంస్థల మేనేజ్మెంట్స్తో ఒకసారి మీటింగ్ పెట్టి మాకు ఒక రూట్ మ్యాప్ ఇస్తే ఈ తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా మళ్ళీ పునర్వైపుతో నడుస్తాయని మీ అందరికి మనవి చేస్తూ థ్యాంక్ యూ ఆల్. ది ప్రొఫెషనల్ అండ్ డిగ్రీ కాలేజెస్ ఫీ రియంబర్స్మెంట్ డ్యూ గురించి పెట్టిన ప్రెస్ మీట్ అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే విన్నపం ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. మనకి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ₹1 కూడా విడుదల కాలేదు గత 3 సంవత్సరాల నుంచి. సో చాలా కష్టం మీద కాలేజీలు నడుస్తున్నాయి, అతి కష్టం మీద కాలేజీ నడుస్తున్నాయి. ఒకటే విన్నపం చేతులు జోడించి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే మమ్మల్ని ఆదుకోమని, కాలేజీని ఆదుకోమని. 95% మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో అవుతున్నారు. మేము ప్రైవేట్ కాలేజీని రిప్రజెంట్ చేస్తున్నాం. సో అంతమంది విద్యార్థులు ప్లస్ మా దగ్గర పనిచేసే దాదాపు ఒక 50,000 మంది టీచింగ్, 50,000 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారండి. వాళ్ళ బ్రతుకులు కూడా చాలా కష్టాతి కష్టంగా నడుస్తుంది. వాళ్ళంతా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాలేజెస్కి సాల్వ్ చేయమని ఇప్పుడు దాదాపు 2022 సెప్టెంబర్ నుంచి టోకన్ రిలీజ్ చేశారు. జనరల్గా టోకన్లు అంటే 1 week 10 days ఎన్కాష్ కావాలి. అవి ఇంతవరకు రాలేదు. కనీసం ఇప్పుడు అర్జెంటుగా మీకున్న ఆర్థిక పరిస్థితి దృష్టి పెట్టుకొని ఆ టోకన్ రిలీజ్ చేయండి, మిగతా మాకు ఫేజ్డ్ మేనర్లో రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని సవినయంగా ఇంతమంది టీచర్లు, నాన్ టీచింగ్ విద్యార్థుల తరఫున వేడుకుంటున్నామండి. ఈరోజు పత్రికా, మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ వచ్చిన ధన్యవాదాలు అండి. ఈరోజు ముఖ్యంగా ఫ్రమ్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ప్రొఫెషనల్ అండ్ ఆల్ నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఇంక్లూడింగ్ ఫార్మసీ, ఇంజనీరింగ్, నర్సింగ్, బిఎడ్ అన్ని కాలేజీలు కూడా ఏంటంటే మేనేజ్మెంట్స్ తరఫున గవర్నమెంట్కి ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి విన్నపం ఒకటేనండి. ప్లీజ్ సీ దట్ వీఆర్ రెస్క్యూడ్ ఫ్రమ్ దిస్ ప్రెసెంట్ క్రైసిస్. ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ ఇస్ వెరీ టఫ్. ముఖ్యంగా టీచర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. చాలామంది టీచర్స్ టైమ్లీ శాలరీస్ రాక వాళ్ళకి తీసుకున్న హౌసింగ్ లోన్స్, లేదంటే క్రెడిట్ కార్డ్ లోన్స్, ఇతర అన్ని లోన్స్ తీసుకున్న వారికి ఏంటంటే వాళ్ళ టైం సకాలంలో కట్టలేక రికవరీ టీమ్స్ ఇళ్ళ కాంచెలి దే ఆర్ ఆల్సో కమింగ్ టు కాలేజెస్. వచ్చేవారికి ముఖ్యంగా టీచర్స్ చాలా హ్యూమిలేట్ అవుతున్నారండి. అదేవిధంగా కాలేజెస్ కూడా మాకు ఇదే పరిస్థితి. మాకు కూడా చాలా మందికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద గవర్నమెంట్ మన లోన్స్ తీసుకున్న ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేరు. ముఖ్యంగా సప్లయర్స్, బుక్స్, కంప్యూటర్స్, కెమికల్ ల్యాబ్ సప్లయర్స్, మిగతా అన్ని సప్లయర్స్ కూడా
వాళ్ళు కూడా ఏంటంటే ఒక 1 year 6 months అంటే అవుతారండి, కానీ ఇయర్స్ టుగెదర్ ఆగాలంటే వాళ్ళకి కూడా కష్టమే. సో వాళ్ళు మేము కాలేజీలో ఎంటర్ కావాలంటే భయ ఆందోళనతో మేము ఎంటర్ అవుతున్నాము. ఎందుకంటే ఎక్కడ పోయినా మాకు పొద్దున్న లేస్తే సప్లయర్స్ లేదంటే మీ టీచర్స్కి ఇవ్వాల్సిన డ్యూస్. సో దీంతో ఏమవుతుందంటే టీచర్స్ కూడా టైమ్లీ శాలరీస్ అందక వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెజర్స్ వచ్చి వాళ్ళకి కూడా రికవరీ టీమ్స్ వచ్చి వాళ్ళు కూడా దే ఆర్ లివింగ్ ఇన్ ఫియర్. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద సిస్టమ్. ఈ ఫియర్ లో ఉండే వరకు ఏమవుతుందంటే వాళ్ళు కూడా క్లాసెస్ లెవెల్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ కూడా తగ్గిపోతాయి. అల్టిమేట్ గా మనం వీఆర్ లూజింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనం ఇక్కడ టీచర్స్ కనుక మనం ఆదుకోలేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో వి రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ కన్సిడర్ ఈ దసరా బతుకమ్మ పండుగ మనకి ఇదే పెద్ద పండుగ. దీనికి కనుక మీరు ఆ 1200 crores ఏదైతే ఆల్రెడీ మీరు వచ్చిన తర్వాత 700 to 800 crores ఇచ్చారు టోకెన్స్, అంతకుముందు ప్రీవియస్ ఒక 420 మొత్తం 1200 కోట్లు ఆల్ అందరికి కలిపి ఉన్నాయి. అవి కనుక రిలీజ్ చేస్తే మాకు కనీసం ఒక 6-7 నెలలు మీ టీచర్స్ కి శాలరీస్ ఇవ్వగలిగే పరిస్థితికి వస్తాము. అదేవిధంగా కొంచెం సప్లయర్స్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. సో కొంచెం అది దృష్టిలో పెట్టుకొని మీరు కనుక కొంచెం దయచేసి, ఎందుకంటే మేము పండుగలు ఇవన్నీ చేసుకోక ఆల్మోస్ట్ 3 years అవుతుంది. కనీసం ఈ మీరు వచ్చిన మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ వచ్చే బతుకమ్మ అండ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ దసరా, దీనికన్నా మీరు ప్లీజ్ గివ్ అస్ అ గిఫ్ట్ అండ్ హెల్ప్ అస్. we all wish that we are going to celebrate this దసరా అండ్ బతుకమ్మ. కొంచెం గవర్నమెంట్ కొంచెం పాజిటివ్ తీసుకొని, రైతులతో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ముఖ్యం అండి. మన పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యం. సో మన టీచర్స్ ముఖ్యం. సో టీచర్స్ కనుక మనం ఆదుకోగలిగితే ఐ థింక్ ఎంటైర్ సిస్టమ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. మీరు కూడా ఏంటంటే మిగతా పెండింగ్ డ్యూస్ కూడా ఏంటంటే ఒక 2 months 3 months లో టైం తీసుకుని అది కూడా ఎలా చేస్తారో యూ డిసైడ్ యాజ్ పర్ యువర్ ఫైనాన్షియల్ రెవెన్యూ. కొంచెం ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ దసరా గిఫ్ట్